అంబేద్కర్ రచనల గురించి ప్రజలకు చెప్పేవారిని తయారు చేస్తున్నాను. 30 ఏళ్లుగా అంబేద్కర్ ధర్మ పోరాట సమితి ఏర్పాటు చేసి అనేక మంది బోధకులను సిద్ధం చేస్తున్నాను. బైబుల్, ఖురాన్, మహాభారతం చెప్పేవారు చాలా మంది ఉన్నారు. అలా అంబేద్కర్ గురించి బోధించే వారిని సిద్ధం చేస్తున్నాను. అంబేద్కర్ బోధనలు గ్రామాల్లో చెప్పి చైతన్యపరిచే వారిని తయారు చేస్తున్నాను. అందుకే బౌద్ధ మతం ద్వారా ముందుకు తీసుకుని వెళ్తున్నాను అని అంబేద్కర్ ధర్మ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు హింగిలాల రామచంద్రరావు అభిప్రాయపడ్డారు. రామచంద్రరావుతో మా ఛానల్ ప్రతినిధి ఫేస్ టు ఫేస్. 1996 ఫిబ్రవరి 4వ తారీఖున ఏసీ స్టేడియం పక్కలో 3000 మందితో బౌద్ధాన్ని తీసుకోవడం జరిగింది. ఇది ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఫస్ట్ టైం ఒక రికార్డ్ అని దాన్ని రికార్డ్ చేశారు. విజేత కాంపిటీషన్ వాళ్ళు ఒక వ్యాసం కూడా రాశారు దాని మీద, కాంపిటేటివ్ విద్యార్థుల కోసం. అందులో ప్రశ్న కూడా ఉంది, అంబేద్కర్ తర్వాత ఆంధ్రప్రదేశ్లో బౌద్ధాన్ని పునరుజ్జీవింపజేసిన ఘనత ఏ సంస్థకు దక్కుతుందంటే ఏడిపిఎస్ కన్నా ఉంది. నాకు సంబంధించిన ఒక ప్రశ్న కూడా ఉంది. ఈ పునరుజ్జీవింపజేసిన ఏడిపిఎస్ వ్యవస్థాపకులు ఎవరు అనేది హింగిలాల రామచంద్రరావు అని జవాబు రాస్తే వాళ్ళకు కూడా ఒక మార్పు వచ్చేటట్టు. అట్లా ఒక చరిత్రలో ఒక రికార్డుని సృష్టించడం జరిగింది. అంతేకాకుండా 1997 ఏప్రిల్ 14న అంబేద్కర్ ధర్మ పోరాట సమితి ఆధ్వర్యంలో టౌన్ హాల్ ఆవరణలో దాదాపు ఒక 5000 మందితో మళ్ళీ సెకండ్ టైం కన్వర్షన్ బౌద్ధ ధర్మాన్ని స్వీకరించడం జరిగింది. అంతేకాకుండా మళ్ళీ థర్డ్ టైము తిరుపతిలో ఒక 1000 మందితో 2003 మే నెల బుద్ధ పౌర్ణిమ రోజు ఆడొక 1000 మంది మళ్ళీ తీసుకోవాలి. అట్లాగే మళ్ళీ ఇక్కడ 2007లో తీసుకోవడం జరిగింది. నవయాన బౌద్ధం అనేది ఒక మాట చెప్పడం, అంబేద్కర్ బౌద్ధం అని చెప్పడం కూడా జరుగుతూ ఉంది. ఇప్పుడు మనం బౌద్ధ ఉద్యమానికి ఇప్పుడు అంబేద్కర్ ధర్మ పోరాట సమితి అనేది ఒక నిలవగా మారింది. అంబేద్కర్ బౌద్ధానికి ఏడిపిఎస్ ఒక నిలవు ఇప్పుడు. ఇది ఒక రికార్డు బ్రేక్గా ఉంది. ఈ రికార్డుని మనం సాధించాం చరిత్రలో రికార్డు అనేది ఏడిపిఎస్కి ఉంది ఇప్పుడు. ఇది ఆఫ్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఇది ఒక వాస్తవం. ఇప్పుడు మీకు ఏడిపిఎస్ సభ్యులుగా మన జిల్లాలో ఎంతమంది ఉంది? మొత్తం ఓవరాల్ రాష్ట్రం మొత్తం మీద ఏడిపిఎస్ సభ్యత్వం తీసుకున్నాడు, లేకపోతే మీ ఫాలోవర్స్కి ఎంతమంది తయారు చేయగలిగారు? ఇప్పుడైతే మనం ఆ లెక్కల్లోకి వెళితే లెక్క కరెక్ట్గా చెప్పలేము. అక్కడక్కడ ఉన్నారు అన్ని జిల్లాల్లో, అంతే, అదే లెక్క. ఇప్పుడు ఏంటంటే ఈ అంబేద్కర్ ధర్మ పోరాట సమితి బౌద్ధానికి, అంబేద్కర్ బౌద్ధానికి మాత్రమే పరిమితమై ఒక వర్క్ చేస్తున్నాం. ఇంకో పని ఏంటంటే అంబేద్కరిజాన్ని బోధించే బోధకులను తయారు చేయడం కోసం ట్రైనింగ్ సెంటర్ స్టార్ట్ చేశాం. ట్రైనింగ్ సెంటర్లో ఇప్పుడు ట్రైనింగ్ ఇస్తుంటాం. అదేమిటి, అంబేద్కరిజాన్ని బోధించే బోధకులు లేరు, వాళ్ళని తయారు చేయాలని. అంటే ఇప్పుడు భగవద్గీత బోధకులు ఉన్నారు, ఖురాను బోధకులు ఉన్నారు, బైబిలు బోధకులు ఉన్నారు. అట్లాగే అంబేద్కర్ బౌద్ధం మీద, అంబేద్కరిజం మీద బోధించే బోధకులు లేరు. ఆ లోటు చాలా స్పష్టంగా ఉంది. అంటే ఇప్పుడు మా ఉద్దేశం బోధకులే కావాలనేది. అంబేద్కర్ గురించి బయట చెప్పాలి, అందరూ బోధకులు కావాలి. ఇప్పుడు మేము అంబేద్కర్ని వివిధ కోణాల్లో, రకరకాల కోణాల్లో ఈ 30 ఏళ్ళుగా పరిచయం చేస్తూ వచ్చాం. ఇప్పుడు మేము లేటెస్ట్గా ఒక నిర్ణయం తీసుకున్నాం, బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే 3Dగా చెప్పాలని. 3D అంటే ఏమిటంటే బాబాసాహెబ్ అంబేద్కర్ 3D అనుకోండి. ఫస్ట్ డి ఏమిటంటే బాబాసాహెబ్ అంబేద్కర్ భారతదేశ విముక్తి తత్వవేత్త, అదొక డి. రెండో డి ఏమిటంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఆధునిక భారతదేశ బుద్ధుడు. మూడో డి ఏమిటంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచ ప్రజల, అంటే పీడిత ప్రజల విముక్తి సిద్ధాంత ప్రదాత. ఈ 3 డీలు అంటే 3 డైమెన్షన్లు, అంటే 3 కోణాలలో బాబాసాహెబ్ అంబేద్కర్ని ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయాలనే నిర్ణయం తీసుకొని ఉన్నాం మేము.
అంబేద్కర్ ధర్మ పోరాట సమితిగా. దీనికి సంబంధించి ఆయన దగ్గర అనేక సిద్ధాంతాలు ఉన్నాయి. ఇప్పుడు భారతదేశం విముక్తి చెందడానికి భారతదేశ దోపిడీ సిద్ధాంతం బ్రాహ్మణిజం అని ఆయన చెప్పేసి ఉన్నాడు. అంటే ది థియరీ ఆఫ్ ఎక్స్ప్లాయిటేషన్ ఈజ్ బ్రాహ్మణిజం అనేది ఆయనే ఖాయం చేసింది. ది థియరీ ఆఫ్ డివిజన్ ఈజ్ ది బ్రాహ్మణిజం అని కూడా ఆయన చెప్పాడు. దానికి ఆల్టర్నేటివ్గా ఆయన ఏమి ఇచ్చాడంటే ది థియరీ ఆఫ్ లిబరేషన్ ఆయనే ఇచ్చాడు. ఆయనే తన మాటల్లోనే చెప్పాడు, నేను బ్రాహ్మణుల దోపిడీ తత్వశాస్త్రానికి విరుగుడుగా పీడిత ప్రజల విముక్తి తత్వశాస్త్రాన్ని మీకు అందించాను. మీలో ఎంతమంది నా రచనలు అధ్యయనం చేశారు, అర్థం చేసుకున్నారు, ఎంతమంది చదివారు, ఎన్ని క్లాసులు పెట్టారు, ఎన్నిసార్లు సెమినార్లు నిర్వహించారు, చర్చించారు అని ప్రశ్నలు వేసి వరుస పెట్టి, ఇవన్నీ నా కోసం కాదు, మీకోసం, మీ విముక్తి జరగాలంటే ఇవన్నీ తప్పనిసరిగా చెయ్యాలి అన్నాడు. అది మాకు శిరోధార్యం. అందుకనే మేము ఆయన తత్వశాస్త్రాన్ని ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అనబడే ఈ పీడిత ప్రజలు వీళ్ళే ఈ దేశంలో ఇప్పుడు వాళ్ళ తలకాయలకి ఎక్కించాలని మేము పెద్ద ప్రయత్నం పెట్టుకున్నాం. అందులో భాగం వాల్యూముల మీద అధ్యయన తరగతులు, అందులో భాగం గ్రామాల్లోకి వెళ్ళి అంబేద్కర్ బోధనల మీద బహిరంగ సభలు జరిపాం. గ్రామాల్లో బహిరంగ సభలు పెట్టి అంబేద్కర్ అని ఆయన దేని మీద ఏం చెప్పాడు అనేది చెప్పాం కూలంకషంగా. అంటే హిందూ మతం మీద ఏం చెప్పాడు, మతం మీద ఏం చెప్పాడు, తత్వశాస్త్రం, పార్టీ అంటే రాజకీయాల మీద ఏం చెప్పాడు, గాంధీ మీద ఏం చెప్పాడు, ఇవన్నీ విషయాల్ని చాలా సులభమైన పద్ధతుల్లో పల్లె ప్రజలకు అర్థమయ్యే వాళ్ళ భాషలో చెప్పగలిగాం. అంటే అది మేము సాధించిన ఒక విజయం. ఏది సాధించాం అంటే పల్లెల్లోకి వెళ్ళి పల్లె జనం మధ్య నిలబడి పల్లె జనానికి చెప్పడం. అంటే మేము అంబేద్కర్ తత్వశాస్త్రం తలకెక్కితేనే ఆ బ్రాహ్మణ తత్వశాస్త్రం బయటికి పోతుంది అనేది మా అవగాహన. ఇప్పుడు సమస్య ప్రధానంగా అక్కడే ఉందనేది కూడా మా అవగాహన. ఈ ఎస్సీ ఎస్టీ బీసీ ప్రజల వైఫల్యం, ఆ నాయకుల వైఫల్యం ఎక్కడుందంటే తాత్విక పతనంలో ఉండరు ఆ నాయకులు కానీ ఆ ప్రజలు. ఇప్పుడు తాత్విక పతనం చెందిన వాళ్ళు అన్ని రంగాల్లో అనివార్యంగా పతనానికి గురవుతారు. ఈ అంబేద్కర్ తత్వశాస్త్రాన్ని తలకెక్కించుకోవాల్సిన అవసరాన్ని ఆయనే చెప్పినా కూడా అది పట్టించుకోకుండా వీళ్ళ పైత్యం అంతా చెప్పేసుకుంటున్నారు. ఎక్కడ ఎవడు పైత్యం ఓడిది చెప్పుకోవడం, అంబేద్కర్ పేరుతోనే జరగడం ఈ పనులన్నీ. మొత్తం సెలవు డబ్బా. ఆయన తత్వశాస్త్రాన్ని ఈడి తలకే ఎక్కించుకోవాల. ఈడి తలకి ఎక్కించుకోనప్పుడు ఇక నేను చేస్తాడు. ఈ సందర్భంలో ఒక్క విషయం మీకు చెప్పాలా, అసలు ఈ అంబేద్కర్ని చెప్పేవాళ్ళందరూ ఎందుకు ప్రాక్టీస్లోకి వెళ్ళలేకపోతున్నారంటే అనేదానికి నాకు ఒక ఆన్సర్ దొరికింది. ఆ ఆన్సర్ ఏంటంటే కన్షీరామ్ గారు ఆయన తలకెక్కించుకున్నాడు, ప్రాక్టీస్లోకి దిగాడు. బాబాసాహెబ్ తర్వాత ఆయనే బాబాసాహెబ్. కన్షీరామ్ గారే అసలు సిసలైన వారసుడు. ఆయన ఒక సందర్భంలో ఏం చెప్తాడంటే, బాబాసాహెబ్ గారి గ్రంథాల్లో నేను ఒక్క పుస్తకమే చదివాను, కుల నిర్మూలన. ఆ పుస్తకం చదివి నేను పిచ్చెక్కిపోయాను. పిచ్చెక్కిపోయి నేను పెళ్లి మానేసి అన్నీ మానేసి మషనరీ ఆ జీలతో ఆ వర్క్లోకి వచ్చేసాను. అసలు చాలామంది అన్నీ చదివినా అంటూ ఉంటారు, మేము ఇన్ని చదివామని. వాళ్ళు ఎట్ట శవప్రాయంగా ఉండగలుగుతున్నారో నాకు అర్థం కాలేదంటాడు ఆయన. ఈ ప్రశ్న వేస్తాడు ఆయన. దానికి నా దగ్గర జవాబు ఉంది. ఏమి లే, కన్షీరామ్ గారు చదివిన ఒక్క బుక్ అయినా మెదడుకి ఎక్కించుకున్నాడు ఆయన. వీళ్ళు అసంఖ్యాకంగా చదివినా కూడా మెదడుకి ఎక్కించుకోవాలి, ఊరికే చదువుకుండా అంతే. ఇప్పుడు టీచర్ ఎట్ట పాఠాలు చెప్తాడా, టీచర్ కూడా పాఠాలు చెప్తాడు కదా. అల్లూరి సీతారామరాజు అన్యాయానికి వ్యతిరేకంగా పోరాటం చేశాడు, ఏందేందో చెప్తాడు కదా పాఠం. అయితే వాడు చేయడు కదా టీచర్ అనేవాడు. భగత్ సింగ్ని చెప్తాడు కదా, భగత్ సింగ్ గొప్ప యోధుడు అంటాడు కదా, వాడు చేయడు కదా. అంటే ఇది ఎట్నో ఈ అంబేద్కర్ని చెప్పేవాళ్ళు కూడా అంబేద్కర్ని చదివినా, ఎన్నో పుస్తకాలు చదివినా వీళ్ళు పనిలోకి ఎందుకు పోవట్లేదంటే మెదడుకి ఎక్కించుకోవట్లే. మెదడుకి అసలే ఎక్కించుకోవట్లేదు, ఏది ఎక్కించుకోవట్లేదు. తత్వశాస్త్రం అసలు దాని జోలికి కూడా పోవట్లేదు.
కాబట్టి ఇక్కడ ఉంది ఫెయిల్యూర్. అంబేద్కర్ తత్వశాస్త్రాన్ని తలకెక్కించుకోకుండా ఉండే ఎవరు కూడా అంబేద్కర్ కలలుగన్న రాజ్య సాధనకు పూనుకోడు.